ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. 1 Chronicles chapter 4 and verse 10. యబ్బేజు ఇశ్రాయేళ్ల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. And Jabez called on the God of Israel, saying, Oh, that thou wouldest bless me indeed, and enlarge my coast, and that thine hand might be with me, and that thou wouldest keep me from evil, that it may not grieve me. And God granted him that which is requested. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నారండి? ఏ విధమైనటువంటి భయం చేత మరియు దిగులు చేత ఉన్నారా? ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో మనం కూడా యబ్బేజు వల్లే ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారండి. తగిన సమయంలో మనకున్నటువంటి భయాలన్నింటిని తీసివేసి శాంతి సమాధానంతో మనల్ని నింపుతారు. ఇక్కడ చూసినట్లయితే యబ్బేజు దేవుని గురించి మొరపెట్టాడంట. ఏమన్నా మొరపెట్టాడండి? నిత్యముగా ఆశీర్వదించమన్నాడు, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు, నీవు నాకు తోడుగా ఉండి ఏ కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమన్నాడు. పిల్లరా, ఇట్లా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మొరను, అతని ప్రార్థన విన్నాడంట. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ప్రార్థన వినేవాడండి. కీడు రాకుండా తప్పించేవాడు, మన యొక్క సరిహద్దులను విశాలపరిచేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. కాబట్టి విశ్వాసం ద్వారా ఆయన ఎదుట సాగిలపడి దేవుని యొక్క ఆశీర్వాదముతో గొప్ప శాంతి సమాధానం కలిగి ఉందాం. మన యొక్క సరిహద్దులు విశాలపరచడం అంటే మనకున్నటువంటి ప్రతి ఒక్క భారంను తీసివేసి ఆయన నెమ్మదిని, శాంతి సమాధానాన్ని ఇస్తారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరికొ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు ఉదయాన్ని లేచిన తర్వాత మరుదిములంతో భారంతో ఉంటాయి, కొన్నిసార్లు దిగులుతో ఉంటాయి. గల కారణము ఏమి చేయాలో తోచని స్థితిలో కొన్ని పరిస్థితులు ఉంటాయి ప్రభువా. అయితే యబ్బేజుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ దేవుడైతే తన యొక్క కార్యములు ప్రభువా సఫలం చేయగలడో అని ఎదుట సాగిలపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను ఆశీర్వదించి అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించమన్నాడు. యబ్బేజు యొక్క హృదయము మీ ఎదుట సరిగా ఉంది కాబట్టి అతని ప్రార్థన ఆలకించినారు, జవాబిచ్చినారు. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూసినాడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాంటి యథార్థ హృదయముతో మీ ఎదుట సాగిలపడి మీ ఎదురు నుంచి వచ్చే ఆశీర్వాదములు ప్రభువా ప్రతి కీడు నుంచి తప్పించబడ్డానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మా యొక్క కుటుంబాలు మీరు భద్రపరచండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అవసరత యేసు ప్రభువారి యొక్క నామములో తీర్చబడునుగాక. సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.